ఎన్టీఆర్ అన్న డ్రాగన్ మూవీ షూట్ స్టార్ట్ అవబోతుందంట. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అలాగే సలార్ మూవీ నుండి ఓ స్పెషల్ అప్డేట్ అయితే రాబోతుందంట. ఆ అప్డేట్ ఏంటి? అలాగే ఇంకో అప్డేట్ ఉంది మామ, అది కూడా తెలుసుకుందాం. ఇవన్నీ మీరు ఫుల్ గా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి మామ. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న అండ్ మాస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఎప్పటి నుండో ఆడియన్స్ లో బిగ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్టీఆర్ అన్న ఎప్పుడు జాయిన్ అవుతారు, అన్ని డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ సినిమాకి ఫస్ట్ నుండే బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చాయి? కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ ఈసారి ఎన్టీఆర్ అన్నతో మాస్ మసాలా ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. తారక్ అన్న లుక్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీకి సరిపోయే పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడంట ప్రశాంత్ నీల్. అసలు షూటింగ్ ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే తారక్ అన్న బాలీవుడ్ సినిమా వార్ 2 షెడ్యూల్ వలన లేట్ అయ్యింది. అయితే ఈ మంత్ ఎండింగ్ తో తారక్ అన్న వార్ 2 నుంచి ఫ్రీ అవబోతున్నాడంట. అందుకే వచ్చే వారం నుంచి ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని కన్ఫర్మేషన్ టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అన్న లేని సీన్ షూట్ చేశారంట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్ వేసినట్టు టాక్ వినిపిస్తుంది. అప్పటి కలకత్తా ఇన్ఫాక్ట్ స్క్రీన్ మీద చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నారంట. మార్చి నుంచి ఎన్టీఆర్ అన్న షూటింగ్ లో జాయిన్ అవుతారని ఇన్సైడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ గారు హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఈమె రోల్ కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందంట. దేవరా తర్వాత తారక్ అన్న రెండవ సోలో పాన్ ఇండియా సినిమా ఇది. ఫ్యాన్స్ మాస్ అవతారంలో ఎన్టీఆర్ అన్నని చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసి జనవరి 9th రిలీజ్ చేస్తామని మూవీ టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది. కానీ ఈ మూవీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది మావా. కేజీఎఫ్, సలార్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందనే హైప్ ఉంది. ప్రశాంత్ నీల్ మాస్ ఎంటర్టైనర్, ఎన్టీఆర్ అన్న పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కాంబినేషన్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు మర్చిపోయా, ఈ సినిమా ప్రశాంత్ నీల్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ డ్రీమ్ హీరో ఎన్టీఆర్ అన్న. సౌత్ హీరోయిన్లకి బాలీవుడ్ అంటే ఎంతో క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంతటి వారైనా ఒక బాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు, వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ అంటే నేషనల్ రేంజ్, పాన్ ఇండియా రేంజ్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ షోస్ కి కండిషన్స్ పెడతారు మన టాలీవుడ్ హీరోయిన్స్. బట్ బాలీవుడ్ వెళ్ళగానే బౌండరీస్ అన్ని దాటేస్తారు. బౌండరీస్ అంటే లైక్ బోల్డ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఇవన్నీ బాలీవుడ్ కి వెళ్ళగానే చేస్తారు మన సౌత్ హీరోయిన్స్. కీర్తి సురేష్ నుంచి నయనతార వరకు అందరిలో ఈ చేంజ్ క్లారిటీగా కనిపించింది. ఇప్పుడు ఇలానే శ్రీలీల కూడా చేయబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో శుద్ధపోస రోల్ లో కనిపిస్తారు మన హీరోయిన్స్. బట్ బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ సీన్స్ చేస్తారు. లైక్ కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ ఫస్ట్ మూవీ బేబీ జాన్ మూవీలో కీర్తి సురేష్ చేసిన బోల్డ్ సీన్స్ తో బ్లాస్ట్ ఇచ్చింది. ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే ట్రాక్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా జెట్ స్పీడ్ లో స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది శ్రీలీల. అండ్ బాలీవుడ్ డెబ్యూ కి రెడీ అవుతుంది. కార్తిక్ అరియాన్ తో అనురాగ్ బాసు డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగా కార్తిక్ గర్ల్ ఫ్రెండ్ గా శ్రీలీల గ్లామర్ షో అదిరిపోయింది. టీజర్ లో రొమాంటిక్ కెమిస్ట్రీ చూపించారు. దీన్ని బట్టి చూస్తుంటే బాలీవుడ్ లో శ్రీలీల కూడా బోల్డ్ సీన్ చేస్తుందని అర్థమవుతుంది. ఇంకా కెరియర్ స్టార్టింగ్ లోనే ఉన్న శ్రీలీల బాలీవుడ్ లోనే బోల్డ్ గా ఎంట్రీ అవ్వబోతుందా? ఇది కేవలం స్టోరీ డిమాండ్ మాత్రమేనా, లేక బాలీవుడ్ ట్రెండ్ అనుకూలంగా ప్లాన్ చేసిందా? సౌత్ లో గ్లామర్ షోస్ కి లిమిట్స్ పెట్టే హీరోయిన్స్ బాలీవుడ్ లో మాత్రం హాట్ షోస్ తో రెచ్చిపోతారు. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఈ రేంజ్ లో బోల్డ్ అవతారంలోకి మారింది శ్రీలీల. ఈ మార్పు ఆమె కెరియర్ కి ప్లస్ అవుతుందా లేక బ్యాక్ ఫైర్ అవుతుందా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి మావా. ప్రభాస్ అన్న సలార్ 2 నుండి బిగ్ అప్డేట్ రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న యాక్ట్ చేసిన సలార్ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేసింది. థియేటర్ లో రికార్డులు కూడా క్రియేట్ చేసింది ఈ సినిమా. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా రిపీటెడ్ గా చూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి సలార్ 2 పైనే ఉంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం సలార్ 2 కి సంబంధించి ఓ స్పెషల్ అప్డేట్ రాబోతుందంట. ఏంటి అప్డేట్, ఎప్పుడు వస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. సలార్ పార్ట్ 1 ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పవర్ఫుల్ లుక్, ప్రశాంత్ నీల్ మాస్ డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని కలిసి సినిమాకి బిగ్ హిట్ ఇచ్చాయి. థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయిన సలార్ పార్ట్ 1 ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇప్పుడు సలార్ 2 పై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మేకర్స్ ఓ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారంట. అది ఫస్ట్ లుక్ పోస్టరా, టీజరా, లేక రిలీజ్ డేటా, అనౌన్స్మెంటా అనేవి తెలియవు. బట్ ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ స్పెషల్ అప్డేట్ ఫ్యాన్స్ కి పక్కా సర్ప్రైజ్ ఇవ్వబోతుందంట. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈ అప్డేట్ కోసం ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి. మొత్తంగా చెప్పాలంటే సలార్ 2 పై హైప్ ఇంకాస్త పెరిగింది. ఏది ఏమైనా మేకర్స్ నుంచి వచ్చే అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే. మీరు కూడా ఈ అప్డేట్ కోసం ఎగ్జైట్ గా ఉన్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మావా. వీడేంటి 3 అప్డేట్స్ పెట్టాడు అనుకుంటున్నారా? అంతే మామ, ఇక నుండి డైలీ 3 or 4, 5 అప్డేట్స్ మీ ముందుకు డైలీ తీసుకురాబోతున్నా. మరి ఈ డైలీ అప్డేట్స్ గురించి మీరేమంటారనేది కామెంట్ చేసి చెప్పండి మావా. దాన్ని బట్టి ఏం చేయాలో చూద్దాం. ఇదే మామ అప్డేట్. ఇంకో క్రేజీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.